నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపురం సాయిప్రియ కాలనీలో తుంగతుర్తి రవి కార్యాలయంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుని భారత రాజ్యాంగ పరిరక్షణ పట్ల ప్రతి పౌరుడి యొక్క బాధ్యతను గుర్తు చేశారు. భారతదేశ నిర్మాణంలో వారి పాత్రను కొనియాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కులపై మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గౌడ్, కార్పొరేషన్ 1వ డివిజన్ ఇన్ఛార్జి మజర్, 2వ డివిజన్ ఇన్ఛార్జి శ్రీలత, బద్రు నాయక్, 3వ డివిజన్ ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి, 4వ డివిజన్ ఇన్ఛార్జ్ యాసరం నాగేష్, 5వ డివిజన్ ఇన్ఛార్జ్ ముదిగొండ రమేష్, 6వ డివిజన్ ఇన్ఛార్జ్ వంగూరి పరమేష్, 7వ డివిజన్ ఇన్ఛార్జి మోహన్, 9వ డివిజన్ ఇన్ఛార్జి జంగాచారి, 10వ డివిజన్ ఇన్ఛార్జ్ కవిడే కుమార్, 11వ డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్ రెడ్డి, 15వ డివిజన్ ఏ బ్లాక్ ఇన్ఛార్జ్ నాగరాజు, 19వ డివిజన్ ఇన్ఛార్జ్ సోమయ్య, 21వ డివిజన్ ఇన్ఛార్జ్ బండిరాళ్ల భాస్కర్, 23వ డివిజన్ ఇన్ఛార్జ్ పవన్ గౌడ్ మరియు వెంకటేష్ గౌడ్, అంజమ్మ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటనను అంతస్తులోను అవకాశాలను సమానత్వాన్ని కల్పించడానికి కులమత ప్రాంతవర్ణ లింగ పేదలాంటి ఏ రకమైన విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నాయి, విభేదాలు సృష్టిస్తున్నాయి, రాజకీయ మనుగడ కోసం ఉద్దేశాలను రెచ్చగొడుతున్నాయి. ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా బోధించిన మహాత్ముడి స్ఫూర్తి మనుషులంతా ఒకటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను అమలు చేస్తున్నాం. గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకితభావంతో అహర్నిశలు చేస్తానని ప్రమాణం చేస్తున్నాం. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ జై కాంగ్రెస్. సన్నాసులు ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నారు. మనం రేపు మంచి అవకాశం ఇది. మనం ఏం చేసామన్న చెప్దాం. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఎంతోమంది యువతందరూ కూడా ప్రాణత్యాగం చేస్తున్నారు అనేసి మన సోనియా గాంధీ ముందుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది మన కాంగ్రెస్ పార్టీ. ఎన్నడూ లేని విధంగా మన రేవంత్ అన్న గారు సీఎం అయిన తర్వాత మహిళలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో ప్రతి గ్యారెంటీ అమలు పరుస్తూ ఉన్నారు. అవన్నీ చెప్పే అవకాశం మనకు వచ్చింది. అదంతా కూడా మనం వివరించాలి. ప్రతి ఇంటికి ప్రతి గడపకెళ్ళి ఈ అవకాశాన్ని ప్రతి వార్డుల మాజీ కార్పొరేటర్లు కానివ్వండి, మాజీ మేయర్లు కానివ్వండి, మాజీ డిప్యూటీ మేయర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు, అలాగే ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీ, మన ఏదైతే కమిటీ ఉన్నదో అందరం కూడా మంచి అవకాశం వచ్చింది కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకి ఇంకొక సంవత్సరం ఈ అవకాశం ఇచ్చారు. ఆ సంవత్సరం తర్వాత ఎలక్షన్లు వస్తాయి. అప్పటికి మనము రెడీ ఉన్నామనేసి తెలుస్తుంది. ఈ అవకాశాన్ని మాత్రం ఎవరు కూడా మనం మిస్ చేసుకోవద్దని తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది.
రేవంత్ అన్న సన్న బియ్యము ప్రతి ఒక్కరికి తినిపిస్తుందంటే అది ఎంత గొప్ప విషయమో కూడా మనం ప్రతి ఇంటికి, ప్రతి అక్క, ప్రతి చెల్లెకి కూడా మనం వివరించాలి. ఆనాడు ఎక్కడ కూడా రేషన్ మాఫియా జరుగుతూ ఉండే, ఆ మాఫియా తెలంగాణలో జరుగుతుందనేసి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. మన రేవంత్ అన్న చేసిన నిర్ణయం చాలా గొప్పది. అలాగే ఏదైతే 6 గ్యారెంటీలు మనకి ఉచిత కరెంట్, 0 బిల్ కరెంట్ అనేసి అన్నాం, ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ చేసారు మన రాష్ట్రం మంత్రివర్యులు మన రేవంత్ అన్న గారు. అలాగే మనకి ఏదైతే మనకి రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఇమ్మీడియట్లీ 6 monthsలో కంప్లీట్ చేసేటు. ఇప్పటికీ రుణమాఫీ రాలేదనేసి ఈ ఎన్నిమొఖాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఒక మైక్ ఇస్తే గంట సేపు మాట్లాడుతున్నారు. కాకపోతే రాష్ట్రంలో ఏం కావాలో సూచనలు చెప్పంటే అది మాత్రం ఈ గత ప్రభుత్వానికి ఇంకా చేతనైతే లేదు. వాళ్ళందరూ కూడా మనం చేసిన ప్రతి విషయం, ప్రతి మంచి అందరూ కూడా మనకు తెలిపే బాధ్యత మనకి ఏఐసిసి, పిసిసి మన రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది కనుక మనం ఇన్ని రోజులు కొట్లాడిన పోరాటం మన ఎలక్షన్లో రేపు మన ప్రాణాలపైన కానీ రేపు మనం గెలవడమే ముఖ్యం అనేసి మనం ముందు పెట్టుకొని మనం ప్రతి ఇంటికి పోదాం. నిద్రాహారాలు లేకుండా